డాక్టర్ సిపహాసన్ ఫ్రమ్ మరియా హాస్పిటల్ వైజాగ్. అమృత ఎన్ని రోజులు అయింది? 5 days అయింది పోస్ట్ సర్జరీ. అమృతకి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ చేశాము. తనకి ఓవరీలో ఎంత సైజ్ సిస్టర్ ఉండేది? 6-7 centimeters కదా. అది ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాం మనం? 3-4 months. దానికి ఎప్పటి నుంచి ఉంది? ఫిబ్రవరి నుంచి, జనవరి నుంచి ఉంది. తను బయట కూడా మెడికేషన్స్ వాడింది, నేను కూడా మెడిసిన్స్ పెట్టాను, బట్ అది రిజాల్వ్ అవ్వట్లేదు. అందుకని సర్జరీ చేశాను. అంటే తనకి ప్రెగ్నెన్సీ కూడా తను ప్లాన్ చేసుకోండి, పిల్లలు లేరు, అందుకని ఓవరీ రిమూవ్ చేయకుండా ఓన్లీ సిస్ట్ మాత్రమే రిమూవ్ చేశాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే 2 points. ఒకటి, సిస్ట్ ఎప్పుడైతే రిజాల్వ్ అవ్వట్లేదు, అంటే సిస్ట్ సైజ్ ఎప్పుడైతే తగ్గట్లేదు, మనం ఎంత వెయిట్ చేసినా లేకపోతే మెడికేషన్ పెట్టినా, అలాంటి సిచ్యువేషన్ సర్జరీకి వెళ్ళొచ్చు, భయపడక్కర్లేదు. అన్నెసెసరీ సర్జరీస్ అవాయిడ్ చేయాలి. కానీ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇండికేటెడ్, యూ షుడ్ గో ఫర్ ఇట్. వెళ్ళేటప్పుడు మీకు ఏమేమి భయాలు ఉన్నాయి? నీకు కాదు, నువ్వు ధైర్యంగానే ఉన్నావు. మీ అమ్మగారికి మైక్ ఒకసారి ఇబ్బంది అవుతుందో ఏమో అనేసి చాలా ఇంకోటి చెప్పండి, వెయిట్ ఎంత అమృత? 41 kgs ఉంటుంది. అమృత సన్నగా ఉంటుంది. సో ఈ అమ్మాయి తట్టుకోగలదా లేదా అన్నది ఈవిడ అనుమానం. నేను అదే అడిగారు వచ్చి, సర్జరీ ముందు రోజు కూడా, సర్జరీ ఫిక్స్ అయిపోయినా కూడా ముందు రోజు వచ్చి అడిగారు తట్టుకోగలదా మా అమ్మాయి అని. నేను టెస్ట్ అన్ని చేశారు, రిజిస్ట్రేషన్ డాక్టర్ గారు చూశారు, ఫిట్నెస్ ఇచ్చారు. ఇంకా నేను తట్టుకోగలదా అని ఎందుకు డౌట్ వస్తుంది అని ఎష్యూర్ చేస్తే అబ్బాయి ఇంకా తప్పదులే అన్నట్టుగా ఇంకా ఆవిడ అవుతున్నారు అనమాట. సర్జరీ తర్వాత ఏమైంది? 2 రోజులు కూడా అసలు నిద్రపోలేదు. అవసరం అంత మీరు ఆలోచించడం అది అవసరమా? ఈ అమ్మాయి చక్కగా రికవర్ అయిపోయింది, బెంగ పెట్టేసుకుని వాళ్ళ అమ్మగారు సిక్ అయిపోయారు. సో స్టిచెస్ కూడా ఎలా తీయించుకుంటారో ఏంటో అలాగే అనిపించింది. లాప్రోస్కోపీ అనేది చాలా సింపుల్ సర్జరీ, చేయడం మాకు ఛాలెంజింగ్, కానీ పేషెంట్ రికవరీకి మాత్రం చాలా హాయిగా ఉంటుంది. అసలు మీకు సర్జరీ చేసినట్టన్నా అనిపించిందా? అనిపించలేదు కదా. మరి మీరు భయపడి, మీరు ఒక 1 to 100 అనుకోండి, మీరు భయపడే లెవెల్ అసలు ఏమైనా ఉందా? యాక్చువల్గా ఏ పాయింట్ లో ఉన్నది? మామూలుగా వచ్చేసింది మళ్ళీ. మరి ఫస్ట్ డే కొంచెం పడుతుంది, నిద్రలా ఉంటుంది, సెకండ్ డే నుంచి నార్మల్ అయిపోయింది కదా. అన్నెసరీ భయాలు అపోహలు చాలా ఉంటాయి సర్జరీస్ అంటే ఇండియాలో జనానికి. బట్ మీరు అంత భయపడేది ఏమి ఉండవు. చాలా వరకు సర్జరీస్ చాలా బాగా చేశారు. సిస్ట్ నేచర్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. యూజువల్లీ మళ్ళీ రావు ఇలాంటి సిస్ట్. ఎండోమెట్రియోసిస్ అట్లా రికరెంట్ ఉంటుంది నేచర్లో, బట్ ఇప్పుడు రాకపోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిపోర్ట్ ఇంకా రావాలి కదా, అది వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వస్తుంది. అమృత చాలా స్వీట్గా, మీరు మా దగ్గరలో పెట్టేచ్చు కదా, మాకు చాలా దూరం అయిపోయింది అంది. ఎక్కడ పోనీ గాజువాకు లేకపోతే గోపాలపట్నం ఉంటుందేమో అనుకుంటే, ఎక్కడమ్మా మీ ఊరు? కడప వెళ్ళిపోవాలంట.